నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. థ్యాంక్స్ రా. అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు. మీరు కానీ నాకు కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది సార్. నాకే తెలియదండి. ఏం తాత ఒరిజినల్ రెడీ, నీ డూప్లికేట్ గా రెడీయా? నువ్వు డబ్బు కోసం పందెం గెలవాలనుకున్నావు, నేను బంధం కోసం గెలవాలనుకున్నా. ఇంకొక 24 గంటలు తేలిపోద్ది డబ్బా బంధమా. ఏం తాత కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయి. A sweet warning. చెప్తా నా కొడక, గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసుకి రెడీ చేస్తావా? ఊరుకోండి సార్, నాకే రాదు. నేను నేర్పిస్తాను అడిగి. బతుకుంటే వైజాగ్ బీచ్ లో ఒట్టి పడి గుర్రాలు తోలుకోవచ్చు. మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీరే పెట్టుకోండి. తాత ఎవడు వాడికి ట్రైనింగ్ ఎవడిచ్చాడు? నేనే ఇచ్చాను. మీరు? అవును, నేనే ఇచ్చాను. నా కొడుకు ఈవి రానాయుడు మీద గెలిచి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఈ మహేందర్ రెడ్డికి అవమానం. అది కాదు డాడీ, మీరు వాడికి నేర్పించడం ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేనికైనా సమబుద్ధి ఉండాలి, అప్పుడే గేమ్ లో మజా ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, గెలుపు అనేది మన బ్లడ్ లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. సార్ సార్, గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట, మీరు గెలుస్తారని చెప్పినట్ట? వాడి ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి 100 మార్గాలున్నాయి. ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోలడం నేర్చుకున్నాం. ఈడు ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది ఆ అమ్మాయిని దక్కించుకునేది ఆ ఒరిజినల్ బాబేరా. కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆల్ ది బెస్ట్ మనిద్దరికి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. మీరు ఊహించనంత డబ్బు. ఎట్టి పరిస్థితుల్లో వాడి రేస్ గెలవకూడదు. అవసరమైతే చంపేయండి, బట్ డోంట్ లెట్ హిమ్ విన్.
మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవుతావా? జాకీ అనేవాడు గుర్రం బాడీ లాంగ్వేజ్ కి మ్యాచ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదు. ఒకవేళ పడితే డోంట్ గివ్ అప్. దాని హార్స్ పవర్ మ్యాచ్ చేయడానికి ట్రై చేయి. అదే నీకు ట్యూన్ అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, గుర్రం హార్ట్ బీటు నీ హార్ట్ బీటు ఒకే పేస్ లో ఉండాలి. The Bangalore Derby is for number 6, Luck. Thank you. ఎరా నా కొడక, నా కొడుకు గెలిచాడనా నువ్వు ఓడిపోయావనా? ఎస్, వీడు నా కొడుకు నాకు తెలుసు. నాన్న, అవును నాన్న. నాన్న మీద ఎంత కోపం వస్తే మాత్రం వదిలేసి వెళ్ళిపోతావంట్రా? ఎలా ఎలా ఉండగలిగావరా నువ్వు? నీకోసం ఎంత తప్పించిపోయినా తెలుసా? సారీ నాన్న. ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళమా?
వీడు నా బ్లడ్ నాకు తెలుసు. నువ్వు నా నాన్న కాబట్టి నా కొడుకు మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు తీసుకొచ్చి నీ అర్థమైన అర్థమని యాక్సెప్ట్ చేశాను. కానీ నా అంతరాత్మ వాడిని దూరం చేస్తూనే వచ్చింది, నా కొడుకుని దగ్గర చేస్తూనే వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కొడుకు గెలుపు మీరందరూ చూడాలని. ఏం డాడీది? పీచ్ మిఠారా? నీకు ఇష్టం కదా. కావలేదా? అంటే తింటే అయిపోతుందని. వెరీ నైస్. ఈ చైన్ ఎవరు ఇచ్చారమ్మా? సిద్ధు అన్నయ్య. జరిగి చెప్పు. సార్ చెప్తాను. కొట్రా నా కొడుకుని. బిజినెస్ లో నష్టం వస్తే లాభాలు తీసుకురావడానికి ఎవడొకడు ఉంటాడు, కానీ తండ్రిని తండ్రిగా గెలిపించడానికి ఒక్కడే ఉంటాడు, కొడుకు. కొడుకుగా నేను నిన్ను గెలిపిస్తే తండ్రిగా నువ్వు నన్ను లూజర్ని చేశావు, కానీ వీడు కొడుకుగా నన్ను విన్నర్ని చేశాడు. ఏ తండ్రి తన కొడుక్కి చేయని మోసం నువ్వు చేశావు. ఏ కొడుకు తన తండ్రి కోసం పడని పాటలు వీడు పడ్డాడు. ఇంకెప్పుడు నీ దగ్గర రమ్మని పిలవకు. ఒక్క నిమిషం నాన్న. నేను పక్క తీర్చుకోవడానికి రాలేదు, ప్రేమ దొరుకుద్దని ఆశతో వచ్చాను. కోపాలు బంధాలను విడదీస్తాయి, ప్రేమల బంధాలను కలుపుతాయని అమ్మ చెప్పేది. ప్రేమను గెలిపిద్దాం నాన్న. నాన్న, తాతయ్య మనం కలిసి ఉందాం ప్లీజ్. నా వయసుకు మించిందిరా నీ సంస్కారం. క్షమించమని అడగడానికి కూడా కుదరనంత పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించరా. అయ్యో తాతయ్య, మనలో మనకి థ్యాంక్స్ సారీలేంటి? ప్లీజ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సారీ. మరి నేను